శక్తివంతమైన దేశానికి చెందిన ఖరీదైన అత్యాధునిక శక్తివంతమైన విమానం 20 రోజులైంది మొరాయిస్తోంది కదలనంటూ మొండికేసింది. కేరళ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో నిలిచిపోయింది. రిపేర్ చేయిద్దామనుకున్నారు, నిపుణులను తరలించాలని భావించారు. కానీ ఇదంతా అయ్యే పని కాదని మొత్తం విమానాన్ని విడి భాగాలుగా చేసి పెద్ద విమానంలో తరలించేందుకు సిద్ధమయ్యారు. గత నెలలో బ్రిటిష్ నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక HMS క్వీన్ ఎలిజబెత్ హిందూ మహాసముద్రంలో విన్యాసాలు నిర్వహించింది. ఇందులో భాగంగా F-35B విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమై అత్యవసరంగా సమీపంలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ముందు ప్రతికూల వాతావరణం, ఇంధన కొరతతో దీన్ని అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఫైటర్ జెట్లో ఇంజనీరింగ్ సమస్య ఉన్నట్లు ఆ తర్వాత UK అధికారులు వెల్లడించారు. ఫస్ట్ చిన్న సమస్య అని భావించినా అది క్లియర్ కాలేదు. దీనికి మరమ్మతులు చేయడానికి ల్యాండ్ అయిన రాత్రే AW101 మెరీన్లో హెలికాప్టర్లో నిపుణులు వచ్చారు. వారు ప్రయత్నించినా విమానం మొరాయించింది. అప్పటి నుంచి దాదాపు 20 రోజులుగా ఈ ఫైటర్ జెట్ ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయింది. దీంతో UK నుంచి దాదాపు 40 మంది స్పెషలిస్టుల బృందాన్ని పిలిపించారు. వారి వల్ల కూడా రిపేర్ సాధ్యం కాలేదు. దీంతో బ్రిటిష్ నేవీ ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. విమానాన్ని ఎయిర్ లిఫ్ట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. F-35B విమానాన్ని తరలించేందుకు అతిపెద్ద C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాన్ని భారత్కు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఫైటర్ జెట్ రిపేర్ సాధ్యం కాదని నిర్ధారించిన UK నేవీ ఆఫీసర్స్ ఫైటర్ జెట్ భాగాలను విడదీసి తరలించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఈ భారీ ఆపరేషన్ కోసం F-35B రెక్కలు, ఇంజన్, కాక్పిట్ వంటి ప్రధాన భాగాలను అత్యంత జాగ్రత్తగా విడదీసి ప్రత్యేక కంటైనర్లలో ప్యాక్ చేసి తరలించేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇన్ని రోజుల పాటు యుద్ధ విమానాన్ని ఎయిర్పోర్ట్లో నిలిపినందుకు గాను పార్కింగ్, హ్యాంగర్ బకాయిలను భారత్కు చెల్లిస్తామని UK నేవీ తెలిపినట్టు తెలుస్తోంది.